నా పేరు రమాదేవి. మాది పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ. నాకు 2 కుమారులు. మా పెద్ద కుమారుడికి 2 అమ్మాయిలు, అబ్బాయిలు లేరు. అయితే ఇంక మీకు పుట్టర్లే అని అందరు ఎగతాళి చేశారు. సరే అని ఒకరోజు ఏడుస్తూ ఉంటే నేను కలవరి ఛానల్కి చూసి వైస్రాయి గార్డెన్కి వచ్చాను. వచ్చి అయ్యగారికి చెప్పాను. ఏం కావాలని అయ్యగారు అడిగారు. నాకు మనవడు కావాలి అయ్యగారు అన్నాను. ఎత్తుకుంటావులే వెళ్ళు అన్నారు. నేను అది పట్టుకొని వెళ్ళాను. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ మనవడిని ఎత్తుకుంటావులే అని అయ్యగారు నవ్వుతూ చెప్పారు. 2025 జూలై 16వ తారీఖు ఉదయం 9:25 ఆ దేవాది దేవుడు నాకు గొప్ప బహుమానాన్ని ఇచ్చారు. మాకు మనవడిని ఇచ్చారు. అయితే మళ్ళీ బాబుకి 3వ రోజు కామెర్లు అయినాయి. కామెర్లు అయితే మళ్ళీ అయ్యా నేను అడిగాను, నువ్వు ఇచ్చావు కామెర్లు ఎలాగైనా తగ్గిపోవాలి, డాక్టర్లు ఏమో బాక్స్లో పెట్టాలంటున్నారు అంటే అయ్యగారు దర్శనం ఇచ్చారు. ఎందుకమ్మా బాధపడతావు, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. అలాగే మళ్ళీ 11వ రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే 1% కూడా కామెర్ లేదు, బాబు చాలా హెల్తీగా ఉన్నాడని చెప్పారు. మా కోసం ప్రార్థన చేసిన విశాఖయ్య గారికి కోట్లాది వందనాలు. ఆ దేవాది దేవుడికి నా నిండు వందనాలు. ఆమేన్.